ఓం శ్రీమద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భీష్మాచార్యుల వారిని ధర్మరాజు ఆయన ప్రశ్నలు అడగమన్నాడు కనుక మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. బలవంతమైనటువంటి శత్రువు ఉండేటప్పుడు అతన్ని ఎదుర్కోవడానికి బలహీనుడు ఏ రకమైనటువంటి పన్నాగాన్ని పన్నాలి, ఎలాంటి తెలివితేటలను ఉపయోగించి ఆ బలవంతుడి బారిన పడకుండా బలవంతుడి నుంచి ఎలా తాను రక్షింపబడాలి, తను తాను రక్షించుకోవాలి, ఆ విషయాన్ని నాకు తెలియచేయమని చెప్పి ధర్మరాజు అడిగితే భీష్మాచార్యుల వారు సమాధానం చెబుతూ, నువ్వు అడిగిన ప్రశ్నకి మార్జాల మూషిక సంవాదం అంటే ఒక పిల్లికి ఎలకకి మధ్యన జరిగినటువంటి ఆ సంవాదం ఏదైతే ఉందో, ఆ వాదన ఏదైతే ఉందో అది నువ్వు వినేమాటుంటే నీకు తప్పనిసరిగా ఈ సందేహ నివృత్తి అవుతుంది అని చెప్పి ధర్మరాజుతో భీష్మాచార్యుల వారు ఇలా చెప్తూ, అడవిలో ఒక మర్రి అడుగున లాగల బలితుండు నొక్క ఎలుకయుండు. లాగ అంటే కన్నం. ఈ పదాలకి మీకు ఎందుకు అర్థాలు చెప్తున్నానంటే మీకు బాగా తెలియాలని. ఆ ప్రతి పదాన్ని అంటే ఈ పదంకి మన తెలుగు పదాలు ఇవి, అసలు ఆ పదాలకు అర్థాలు ఇవి అంటే ఇవాళ మనం వాటిని పూర్తిగా వదిలేస్తున్నాం అన్నమాట. తెలుగు అన్నది మనకు లేదు, ఇంకా ఏదో ఉన్నదండి. ఆంధ్రము అమరము రెండు. ఇప్పుడు గట్టు తాలూకు వేలుకు అంటాడు, అది ఆంధ్రం. అది గట్టు తాలూకు వేలుకు. గట్టు అంటే కొండ, కొండని ధరించినటువంటి దేవుడు ఎవరు? కొండ మీద ఎవడు? అది ఏ దేవుడు ఉన్నాడు? ఈశ్వరుడు. గట్టు తాలూకు వేలుకు పరమేశ్వరుడు. అంటే చలిమల అల్లుడు. చలిమల, చలి అంటే చల్లదనం ఇచ్చేటువంటి మల అంటే కొండ. ఆ కొండకి అల్లుడు ఎవరు? హిమవత్ పర్వతానికి అల్లుడు ఎవరు? ఈశ్వరుడు. అంటే చలిమల అల్లుడు. అది తెలియాలన్నమాట. ఆ భాష, ఆ ఆంధ్రం అట్లాంటి పదాలకి అర్థాలు తెలియాలి. ఈ పిల్లలకి తెలియాలి అనేటువంటి ఆకాంక్ష మనసు నిండా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇప్పటి వాళ్ళకి ఇదేది అక్కర్లేదు. ఈ భాష మాధుర్యం అక్కర్లేదు. ఈ భాషలో ఉండే అందము తెలియదు, ఆనందము తెలియదు. సింప్లీ దే ఆర్ అది లెర్నింగ్ అండ్ టాకింగ్. నేర్చేసుకున్నారు, మాట్లాడేశారు. మమ్మీ, డాడీ. మమ్మీ అని పిలిస్తే అమ్మ సంతోషపడిపోతున్నది, డాడీ అని పిలిస్తే మా వాడికి ఇంగ్లీష్ పూర్తిగా వచ్చేసిందండి. ఇంకా ఏం చేస్తాడు? ఎక్కడ వాడికి ఆనందం ఉంది? అసలు మానసికమైనటువంటి ఆనందాన్ని పెంపొందింపజేసేటువంటి అద్భుతమైనటువంటి పాటలలో కానీ, పద్యాలలో కానీ, వచన కవిత్వంలో కానీ దాగి ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకునేటువంటి సత్తా లేనటువంటి హీన స్థితికి దిగజారిపోయింది వాటి విద్యార్థి లోకం. అలా తయారయ్యారు. సరే, తెలుగు తెలుసుకోవాలి, అందుకోసమని మీకు ఆ పదాలకి కొన్నిటికి అర్థం చెప్తున్నా. అడవిలోని ఒక మర్రి అడుగున, అడవిలో ఓ మర్రి చెట్టు అడుగుని లాగా అంటే ఒక కన్నం ఉంది. ఆ కన్నంలో బలితుండు నానొక్క ఎలుకయుండు. బలితుండు, అతని పేరు పలితుడు. పలితుడు అనేటువంటి ఒక ఎలక ఈ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి కన్నంలో ఒక ఎలక ఉంటున్నది, నివసిస్తున్నది. ఇక మహీజము మీద, మహీజం అంటే మొదట చెప్పాను, అది మీరు ఇక్కడ ఉండండి, వినండి ప్లీజ్. 1 అవర్ నా కోసం మీ సమయాన్ని నాకు ఇక్కడ వెచ్చించండి, ఖర్చు పెట్టండి. గంట. అడవిలో ఒక మర్రి అడుగున లాగా కలదు అందు బలితుండను ఒక ఎలుకయుండు. మొదట చెప్పాం కదా, ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కిందన కన్నంలో ఒక ఎలుక. ఫోన్స్ కట్టేయండి స్వామి, కట్టేయండి. మనం చంపేస్తున్నాం ఈ ఫోన్లు. ఇంత మునుపు ఉత్తరాలు వచ్చిందాకా ఆగి వాళ్ళు 3 రోజులు అయ్యేది మనకు వార్త వచ్చేసరికి. ఇప్పుడు సెకండ్లోనే మనకు వార్త. వాళ్ళు ఏడవకముందే మనం ఏడ్చేయాలి. ఇక్కడ అంత వేగం చెప్పేయాలి. బాగట్ట అవసరమా?
అంత అలాగ అయిపోయింది వాళ్ళ టెక్నాలజీ. ఇదంతా టెక్నాలజీ అన్నారు, ఆనందం లేదు ఇంకా. ఇప్పుడేమన్నాడు, మహీజము మీద అంటే ఆ మహీజము అంటే అదే మొదట చెప్పాడుగా, అంటే మర్రి చెట్టు. మహీజము అంటే చెట్టు ఇక్కడ మర్రి చెట్టు అని కాదు. ఆ మహీజము మీద, ఆ చెట్టు మీద అనిసంబు రోమసుండను పిల్లి వసించు. రోమసుడు అనేటువంటి ఒక పిల్లి దాని మీద నివసిస్తున్నది, చెట్టు మీద. చెట్టు పిల్లులని పిల్లులు ఉంటాయి, మీకు తెలియదేమో. మనకి ఇళ్లల్లో తిరిగేటువంటి పిల్లులు కావు, అడవి పిల్లి అంటారు దాన్ని. చెట్టు మీద తిరిగేటువంటి పిల్లి. ఫోన్ కట్టేయండి. నాకు ఒక చిన్న దురలవాటు ఉంది, మీరు ఇంకోలా భావించకపోతే. డిస్టర్బెన్స్ వస్తే అక్కడితో ఆపేయడమేనది. అది మీకు గనక ఇన్నిసార్లు నేను చెప్తున్నా కానీ ఇంకెక్కడైనా అయితే ఆపేసి ఖచ్చితంగా వెళ్ళిపోతాను. అందులో మరి సందేహపడని అవసరం లేదు. అది మీకే ఆ ప్రత్యేకత ఎందుకు అని అంటారేమో. అది ఎందుకో మీ కుటుంబం మీద, మహాదాస్యం శ్రీనివాసరావు గారి కుటుంబం మీద నాకు ఆ ప్రేమ ఇంకెక్కడ లేదు. నిజంగా చెప్తున్నాను నేను. ఇవాళ అది రికార్డ్ అయిపోతున్నా, నాకేం చింతేం లేదు. ఇంకెక్కడైనా అయితే సరే డిస్టర్బెన్స్ రాగానే జై సీతారాం, స్వస్తి సార్, మళ్ళీ వస్తానని చెప్పి చెప్పడమే. అలాగే ఎన్ని దగ్గరలో ఎన్నిసార్లు జరిగింది. నో డిస్టర్బెన్స్. ఫోన్స్ కట్టేయండి, పర్వాలేదు, ఏ సమస్య ఏంటి. మనం ఇక్కడ ఉందాం. మనం ఈ గంట సేపు మనం అందుకే కదా పెట్టుకున్నాం. ఇంత బాధ ఎందుకు? రోజు మీరు ఎందుకు కారు పంపించడం, నేనెందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయటం ఎందుకని? ఈ గంట సమయంలోనే మనం అన్నీ అవసరమా? అంచేత మీరు ఏమి కోపంగా వచ్చిందా? ఏం లేదు కదా. నో, రెడీగా ఉంచేసి 1.5 hours అంతేగా. ఏమొద్దు, ఈ ఫోన్లన్నీ ఆపేద్దాం. నేను కూడా ఫ్లైట్ మోడ్లో పెట్టడం మర్చిపోయిన ఇవ్వాలి. నేను ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తాను, ఫోన్ ఏది రాకుండా. అయితే ఇక్కడ రోమసుడు అనేటువంటి ఒక అడవి పిల్లి ఆ చెట్టు మీద నివసిస్తున్నది. అది ఆ సమీపమున, అక్కడికి దగ్గరలో నిత్యమును సంజకడ, నిత్యమును మృగంబులకు ఉరులొడ్డి, నిత్యమును మృగంబులకు ఉరులు ఒడ్డి. అక్కడికి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. అక్కడి నుంచి ఒకడు వస్తున్నాడు. వాడు ఏం చేస్తాడంటే సంజకడ. ఎప్పుడు సంజకడ మీకు తెలిసిన సమాధానం మీరు చెప్పకండి, నాకు వీళ్ళే నా టార్గెట్. సంధ్య అంటే ఎప్పుడు? సాయంత్రం. సంధ్యకడ సాయంకాల సమయం. అది సాయం సంధ్యా సమయంలో వచ్చి వాడు ఏం చేస్తాడట, మృగంబులకు ఉరులు ఒడ్డి. అంటే ఏం చేస్తున్నాడు? అది దానికోసం ఏం చేస్తున్నాడు? వేట. ఎలా వేటాడుతున్నాడు? ఉరులు వడ్డీ అంటే ఊరిలో అనమాట, వలలు. అక్కడక్కడ వలలేస్తాడు. వేసి ఏం చేస్తాడట, వేకువ వచ్చి. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? ఉదయాన్నే. వేకువ అంటే ఉదయాన్నే వస్తాడు. వచ్చి ఆ మాలడగపడ్డవాని గొంచరుగున్, ఏవేవైతే ఆయనకి కనబడతాయో, దొరుకుతాయో, ఆ వలలో పడిపోతాయో వాటిని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకనాడు ఒకప్పుడు ఆహారంబునకు పిల్లి అచట తిరుగా. ఈ చెట్టు మీద ఉన్న పిల్లి ఉంది కదండి, ఇది తిండి కోసం ఓ రాత్రి అలా తిరగడం ప్రారంభించింది. తిరగగానే ఏమైంది? ఇది బోయి యురిబడి ఉండగా, తెల్లవారుజాము అవుతోంది. ఈ పిల్లి చెట్టు నుంచి దిగింది. చీకట్లో చూసుకోలేదు, చిన్న చిరు చీకటి ఉంది. ఏం చేయాలో, ఏదైనా తిండికి మేతకి దొరుకుతుందేమో అని అది తిరుగుతుంది. తిరుగుతుండగా ఏమైంది? ఇది వలలో పడిపోయారు. ఎవరు పడిపోయారు? ఈ పిల్లి వలలో పడిపోయింది. అచ బోయి ఉరిబడి ఉండగా పొంచి చూచి భయము దక్కి అచ్చోటన ఈ బోయవాడు వేసిన ఊరిలో ఎప్పుడైతే ఈ పిల్లి పడిపోయిందో, ఇక్కడ చూడండి, పరస్పరం శత్రువులు. ఒకదాన్ని ఒకటి తినేస్తుంది. దేన్ని తింటుంది? తినేస్తుంది కదా. ఇప్పుడు ఎలక ఎక్కడుంది? కన్నంలో ఉంది. పిల్లి ఎక్కడుంది? ఇప్పుడు పిల్లి వలలో ఉంది. చెట్టు మీద ఉండేది ఇప్పుడు వలలో పడిపోయింది.
ఇప్పుడు ఎలక ఇవతలకు వచ్చింది. ఎప్పుడైతే పిల్లి వల్ల పడిపోయిందో ఎలకిప్పుడు ధైర్యం వచ్చింది, బలం వచ్చింది. హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ ఆహారం తింటుంది. ఎంత మునుపు భయంగా తినేది అనమాట. ఎప్పుడు అది వచ్చేస్తుందో, ఎప్పుడు తనను పట్టేస్తుందో చూడండి. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్న, ఇక్కడ సమాధానం ఎలా వస్తుందో. అది అక్కడక్కడ తిరుగుతూ హాయిగా స్వేచ్ఛగా భయము దక్కి భయం లేకుండా అచ్చోటన పలితుడెరకు గ్రుమ్మరగా చంద్రకుండను గోబ. ఆ గోప పేరేమిటి? గుడ్ల గోప పేరు చంద్రకుడు. గోప పేరేంటి? చంద్రకుడు. చంద్రకుడు అనేటువంటి గోబ పులుగు హలికుడను ముంగిసయు. ఈ గుడ్లగోబ అనేటువంటి దాన్ని చంద్రకుడు, ఇంకొకటి హలికుడు అనేటువంటి ముంగిస. ఈ రెండు కూడా అక్కడ వచ్చాయి. ఈ రెండు ఏం చేస్తాయి? ఈ రెండు కూడా ఈ ఎలకని కనబడితే తినేస్తాయి. ఒక శత్రువు వలలో పడిపోయాడు గనక బెంగలేదని పాపం సరదాగా తిరుగుతున్నటువంటి ఎలకకి ఇప్పుడు ఇద్దరు ఎదురయ్యారు. ఒకరెవరు? గుడ్లగోబ. చూసారా ఎప్పుడన్నా గుడ్లగోబని? గోబ, దాని కళ్ళు చాలా మెరుస్తాయి. రాత్రిపూటే దానికి కనబడుతుంది, పగలు కనబడదు. చాలా దేశాల వాళ్ళు గుడ్లగోబ వాళ్ళకి మంచి శకునం, మనకి తప్పు అంటాం మనం. పైడికంటిది అంటే బంగారంలాగా మెరుస్తుంటాయి దాని కళ్ళు. అది కనబడితే మంచి శుభాలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనే ఏ నష్టము కష్టము వాటిల్లదు. అలాంటి ఆలోచనే పెట్టుకోవద్దు. గుడ్లగోబ అరిచింది, గుడ్లగోబ ఇక్కడ ఇంటి మీద వాలింది. ఏంటి అయిపోతుందో? ఏమైపోదు. నన్ను ఒక కాయని అడిగాడు, నేను చెప్తానండి నల్లపల్లి గురించి కూడా. కాయ నన్ను ఏమని అడిగాడంటే, సార్ కాకి వచ్చి నన్ను శిరస్సు మీద తన్నింది, నాకేమైనా ప్రమాదమా అని. కాకి బాగుందా అని అడిగాను. అదేం సార్ తన్ని ఎగిరిపోయింది, అదే ఓన్లీ అది హ్యాపీగా ఉంది కదా. మరి నా సంగతి ఏంటి? ఏంటవుతుంది నీకు? కాకి తంతి ఏంటవుతుందో పాపం, అదేమిటో అనుకుందో తన్నిందో నిన్ను. అది తంతే నువ్వు చచ్చిపోతావా? అంత మాత్రంలో చచ్చిపోతావు. మరి ఇంకెందుకు మన ప్రాణాలు? ఏమీ అయిపోదు. మరి ఏం చేయాలి? ఇంకా సంతృప్తి కావాలి. అప్పుడు మీ ఇంట్లో గంగా నది నీళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయండి. అవి మనం తెచ్చుకుంటాం. గోదావరి నుంచో గంగ నుంచో పంచగంగలు అవి ఇవి నీళ్లు తెస్తాం. కృష్ణారావు గారు మాకు కూడా ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చారు. ఆ ఇంట్లో పెట్టుకున్నాం. ఆ నీళ్లు కొంచెం బుర్ర మీద జల్లీసుకో, ఇంట్లో అక్కడక్కడ జల్లి అని. జల్లిసాను సార్, బాగానే ఉంది అంతే. ఇంకా ఓకే, మీరు ఇంక బ్రహ్మాండంగా ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బెస్ట్ మోటో. ఆత్మసంతృప్తిని మించినటువంటిది ఇంకొకటి ఏది లేదు. ఇక్కడ గోబ ఏమి దుశ్శకునమేమి కాదు. ఈ ఫలితుడు ఇక్కడ చంద్రకుడు అనేటువంటి గోబ, హలికుడు అనేటువంటి ముంగిస, ఇవి తిరుగుతుండేసరికి వీడికి ఎరలకై వచ్చి ఇట్లు తోచిన అయ్యిలుక ఈ రెంటి బాడికిన్ తప్పిపోవరామిదలంచి. ఇప్పుడు గజగజ వణికిపోయింది ఎలక. చచ్చాన్రా బాబు, ఒకటి తప్పిపోతే ఇద్దరు తప్పుకున్నాయి. ఇక నా పరిస్థితి ఏంటి? ఈ ఇద్దరి నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలి అనే ఆలోచనలో పడింది ఆ ఎలక తెలివితేటలు ఎంత బాగా ఉపయోగిస్తుందో చూడండి. బెగ్గలించియు ధైర్యంబు కలిమిన్. అది ధనం. కలిమి అంటే ధనం. ఏది ధనం? ధైర్యమే ధనం. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ధైర్యం ఒకడు, సాహసం ఒకడు, లక్ష్మి ఒకడు, ముగ్గురని కాదు. ధైర్యం సాహసం రెండు ఉండాలి. అక్కడే ఇదే ప్రతి మగాడి వెనకాల కూడా ఒక ఆడది ఉంటుందట. నువ్వున్నావు నా వెనకని, నీ వల్లే నేను ఇంత గొప్పవాడిని అయ్యాను, అందుకని మరొకరితను కూడా తెద్దాం అనుకుంటున్నాను, ఇంకా కొంచెం డెవలప్ అవుతానేమో అని. చాలే, ఇక్కడతో నువ్వు మరొకరితను తీసుకొస్తాడా? అది తప్పు కదా. అంటే
ఒకళ్ళ వల్ల ఏదో డెవలప్ అయ్యాడు అంటే స్త్రీని వీడి వెనకాల ఒక్క స్త్రీ వెనకాల ఉంటేనే ఎంత డెవలప్ అయ్యాను, మరి ఇద్దరు ముగ్గురు వెనకాల ఉంటాను చేత కొట్టేస్తారు లేనిపోయిన తలకాయ నొప్పి. కనుక అంత అవసరమేమీ లేదు ఇక్కడ. కనుక ఈయన ఇప్పుడు భయపడుతూ ధైర్యంబు కలిమిన్ గార్యంబూహించి ఇదే ధైర్యమే ఇప్పుడు వహించాలి అని ఆలోచించాడు. ఎలా ఆలోచించాడు? ఆలోచించేటప్పుడు ఏం చేస్తాం మనం? ఎలా అంటాం? తర్వాత ఏంటంటాం? ఇక్కడ గోకుతాం, లేకపోతే ఇలాగంటాం. ఇది ముద్రలు, ఇవి ఒక రకమైనటువంటి హస్త ముద్రలు. ఇక్కడ గోకడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాడి ఏదైతే ఉందో అది ఒక్కసారి యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మనం మర్చిపోయినటువంటి విషయం మనకి గుర్తొస్తుంది. ఎంత గొప్ప విషయాలు పెట్టాడో ఆ భగవంతుడు. మనకి తెలియకుండానే, ఏ గురువు చెప్పకుండానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది నాకు గుర్తు రావడం లేదు కానీ ఇక్కడ ఇలాగ ఒక్కసారి అంటాడు, అనగానే జ్ఞాపకం వచ్చింది అంటాడు. ఏమైంది ఇప్పుడు? ఏదో ఇక్కడ ఏదో యాక్టివేట్ అయ్యింది. అది యాక్టివేట్ అవ్వడానికి నీ చేతిని ఆటోమేటిక్గా నువ్వు ఉపయోగించావు. ఇది సహజం. ఇది అంచేత కార్యం ఊహించి ఆయన ఆ పిల్లిని కొండొక శేరంజనుచు దానితో నిట్లనియే పిల్లి దగ్గరికి మెల్లిగా చేరింది. ఇప్పుడు పిల్లి ఎక్కడుంది చెప్పండి? పిల్లి ఎక్కడుంది? వలలో ఉంది. మీరు గట్టిగా మాట్లాడండి. పిల్లి ఎక్కడుంది? వలలో ఉంది. ఈ ఇద్దరు ఎక్కడున్నారు? బయట. ఎవరెవరు వాళ్ళు? ఈ రెండు కదా ఇప్పుడు హాయిగా వచ్చి తినేస్తుంది దీన్ని. అంచేది ఈ ఎలక మంచి బాగా ఆలోచించి ఎలాగే ఈ వలలో ఉన్నది ఎలాగా నా దగ్గరికి రాలేదు కనుక దీంతో ముందు ఫ్రెండ్షిప్ చేద్దాం. పిల్లి అంటే ముంగిసకి గోబకి రెండింటికి భయమే. పిల్లి అంటే భయం వాటికి. అందుకని మెల్లిగా ఈ పిల్లి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఊరి త్రెవ్వ కొరికి ఇప్పుడ వెరవారగ నీకు నేను విడుగరసేయం దొరకొనుట నీదు భాగ్యంబు అరిత్వము దొరంగి మైత్రి అల పరుపునను. మనిద్దరం ఫ్రెండ్స్, మనిద్దరం ఇప్పుడు స్నేహితులం. నేను బలతాళ్ళు కొరికేస్తాను, మనకేమిటి వైరం ఏమిటి? ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను యువతలకి తప్పించేస్తాననేసరికి పిల్లి మహదానంద పడిపోతుంది. ఏం చేతంటే తెల్లారితే వాడు వస్తే ఒక బడితో ఒక పెట్టి చంపేసి పట్టుకుపోతాడు. ప్రాణహాని ఉంది. తన ప్రాణాన్ని రక్షిస్తానంటోంది ఎలక. ఇంకా తనకు కావలసింది ఏముంది? ఇది చాలా ఆనందపడిపోయింది. మనిద్దరం కూడా ఇక దగ్గర నుంచి మనకి శత్రుత్వం లేకుండా మనిద్దరం ఇప్పుడు స్నేహితులము అన్నది. ముంగికి గోపకు నగపడి అంగంబులు ఒడుకుచున్నయవి నాకు. చూడు వాళ్ళిద్దరిని చూసావా? ముంగికి గోపకి వాళ్ళిద్దరికీ నేను కనపడిపోయాను. వాళ్ళ వల్ల నా శరీరం అంతా కూడా గజగజ వణికిపోతుంది. నేను భయపడిపోతూ ఉన్నాను. నాకిమ్మై సంగతి కలిగిన నీ యత్సంగమున నుండి భయము దక్కుచు నేను. కనుక నా భయాన్ని నువ్వు పోగొట్టు, నేను నీకు వాళ్ళతాళ్ళు కొరికేస్తాను. పరస్పరం ఒక అంగీకారానికి ఉందాం, ఒకరికొకడు అగ్రిమెంట్. నువ్వు నాకు సాయం చేయి, నేను నీకు ఒక సహాయం నే చేస్తా అని అనవుడు పిల్లి ఇట్టులను ఆర్తశరణ్యుడనయ్యే అయ్యదు ఇట్టిని కనగ హితంబు చేయవలదయ్య జగత్పతి సాక్షిగాగా. భగవంతుడే సాక్షిగా ఈ పని దగ పూనితిన్ వెరపు బాచినను గదియంగరమ్ము వచ్చిన నకులంబు గోపయును చేరగ నేరవు నాకు ఓడుటన్. నువ్వు నా దగ్గరికి వచ్చి పర్లేదు, నా దగ్గరగా ఉండి ఇక్కడ నీకు వచ్చిన భయం ఏం లేదు. ఆ గోబ ముంగి నన్ను చూసి భయపడతాయి, అంచేత నీకు ప్రాణ భయం లేదు. నువ్వు నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు కదా, ఈ బలతాడు కొరికేస్తానన్నావు కదా, అందుచేత మన ఇద్దరం స్నేహంగా ఉందో నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే అవి నీ దరిదాపులకు కూడా రాలేవు అని మాటిచ్చింది. ఎవరు మాటిచ్చారు? పిల్లి. ఎవరికి? ఎవరి నుంచి రక్షిస్తానని అని నన్నట్ల ఎగుట
ఆత్మనిరింగియ కాదే సంధి అయిన నాదు బ్రతుకు నీదు విడుగరయును నిజమగుటుకించి నిన్ను చెందే బుద్ధి నిశ్చయంబు. చాలా సంతోషం. ఈ అగ్రిమెంట్కి నేను కూడా అంగీకరిస్తూ ఉన్నాను. నీ దగ్గరికి వచ్చేసి తప్పనిసరిగా అంగీకరించి తీరాలి. ఇది నేను వద్దన్నా అది అయ్యే పని కాదు. అందుకని చెప్పి దాన్ని అంగీకరించినటువంటిది అయింది. అది ఏం చేస్తుందంటేనట అని పలికి పిల్లి పొదిగిట ననయము నిశంక వృత్తి నయ్యెలుక వసించిన. పిల్లి దగ్గరికి బాగా దగ్గరికి వెళ్ళిపోయింది, దాని కౌగిల్లోకి వెళ్ళిపోయింది. భయం లేదు, ఇంకా అది ఎలాగా వాళ్ళ ఉంది, ఏం చేయలేదు. అది దాని దగ్గరికి వెళ్ళిపోయి దాని కూర్చుంది. అయ్యులూకంబును నకులము నచటు వాసిపోయే నిజేచ్చన్. ఓహో, ఇది అక్కడ ఉంది, పిల్లి అక్కడ ఉంది, వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా? అంచేత మనం ఇక ఈ ఎలకనేమి చేయలేం, వెళ్ళిపోదాం అని చెప్పి ఈ ముంగిసాను గుడ్లగోప ఈ రెండు కూడా నిజేచ్ఛంజనియే హాయిగా వెళ్ళిపోయినాయి. రెండు కూడా నకులము ఉలూకములో పోకకు సంతసముందియుండి గ్రక్కున అమ్మూషికమయ్యురి చేరులు గొరుకక అలసత నల్ల నల్ల కరచుచునుండెన్. ఎంత తెలివైందో చూడండి. ఏం చేసింది? ఇప్పుడు వెళ్ళిపోయాయి రెండును. అమ్మయ్య, నవ్ ఐ యామ్ హ్యాపీ, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు అని. మరి ఇప్పుడు ఏం చేయాలి? అన్నమాట ప్రకారంగా వల కొరకాలి. కానీ అలసతన్ మెల్లగన్ దాన్ని తెలియతాడు, మెల్లిమెల్లిగా కొరుకుతున్నది. ఏమో ధేమా రావడం కాదు, ఒకవేళ వాళ్ళతాడు కొరికేస్తే ఖచ్చితంగా దాని గుణం అది మాందగా తినేస్తుందేమో. మెల్లమెల్లగా కొరుకుతుందట. ఇలాగా కొరికి కొరకనట్టుగా వాళ్ళతాళ్ళు కొరుకుతుంది. అమ్మెయ్యి బలితుండు గొనకొని అయ్యురిన్ కొరకకుండుట ఎరింగి రోమసుండి ఇట్లనియే. ఈ రోమసుడు ఇలా అన్నాడు, ఈ వలతాలు కొరకదేంటిది అని చెప్పి ఇది అలాగా రోమసుడు ఇంకా ఆగలేక అడిగింది. తగునే ఇట్లు కృతార్థుడవగు నీకు ఊరి కొరకక ఇట్లు ఆలస్యము చేత. ఇది తగునా నీకు? ఏమయ్యా నీకు, నువ్వు నా వల్ల ఉపకారాన్ని పొందావు కదా, ఉపకారాన్ని పొంది కూడా తిరిగి నాకు ఉపకారం చేయకుండా మెల్లమెల్లగా ఇలా 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 పట్టుకొని కొరకనట్టుగా నటిస్తూ ఉన్నావు. ఇది చేసిన మేలు మరిచిపోయేటువంటి కృతజ్ఞుడు, చేసిన మేలు మరిచిపోయినటువంటి వాడు పొందినటువంటి నరకాలన్నీ కూడా నీకు ప్రాప్తమవుతాయి. ఇది ధర్మమా? ఇది న్యాయమా? నా మాట విను. ఇది కృతజ్ఞతకు నెలవగుటొప్పునే కొరుకు కడక నద్రోహుడవై. ద్రోహివి నువ్వు, పాపాత్ముడు నువ్వు. కృతజ్ఞుడు కొంచెం అక్షరం మారిస్తే అర్థమే మారిపోయింది. అంచేత ఈ కృతజ్ఞత మంచి పని కాదు. అనుటయు ఎలక ఇట్లను. వెంటనే ఎలక సమాధానం చెప్తోంది. ఏమని సమాధానం చెప్తోందంటే, ఆశ్రిత రక్షణశీలు నిన్ను కీడున బొర్రజింతునే. ఆశ్రిత రక్షణశీలు, నువ్వు నన్ను రక్షించేటువంటి శీలము కలిగినటువంటి వాడు. అట్లాంటి నిన్ను నేను ఆ ప్రమాదం జరిగేటువంటి స్థితికి నేను నిన్ను వదిలేస్తానా? అది జరిగే పనా? అట్లా చెయ్యను సుమా. మరి ఇది కడుం చెడుగుందనమేను భీతి మానిన మదితోడ నమ్మి మిన నెట్టన యురిద్రంపనయ్యడం మనమున ఎగుగా కొనకు మాలని గాంచిన అప్పుడు తెంచెదన్. నేనేదో చేసిన మేలు మరిచిపోయినటువంటి కృతజ్ఞుణ్ణి అని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మాటలు బట్టి నాకు అర్థమవుతోంది. ఏం కొరకలేదని నువ్వు అడుగుతున్నావు కదా, రాని అన్నమాట నేను నిలబెట్టుకుంటాను. నిన్ను పట్టుకెళ్ళిపోవడానికి వస్తాడు వాడు కనబడగానే నీ వాళ్ళతాడు నేను చెప్పేస్తాను. ఏడు దాని ఆలోచన ఎందుకు అలా అంది? దాని వాడి భయానికి అది పారిపోతుంది. తను ప్రాణహాని ఉండదు.
వాడు రాకముందే వలతాడు కొరికేసింది అనుకోండి, దీని పేక కొరికేస్తుంది అది తప్పనిసరి. కనుక వాడు రాని, వాడు వచ్చిన తర్వాత వలతాళ్ళు, వాడు వచ్చిన తర్వాత అంటే వాడు అంత దూరంలో కనబడగానే నేను వలతాళ్ళు నేను కొరికేస్తాను, నా మాట నమ్ము. దాని తెలివితేటలు చూడండి, ఆ ఎలుక ఆలోచన. ఉరి బాసి ఏమిదలతో అరిత్వమున వినుము, ప్రబలుడైన యతనితో వెరవున సంధియునర్చియు, కరంబు నమ్మమియు నీతిగా గొండ్రు బుధుల్. బుధుల్ అంటే పండితులు, తెలివైన వాళ్ళు, జ్ఞానులు. ఏం చేస్తారో చెప్తోంది ఇక్కడ. ఉరిబాసి ఏమి దళంతో అరిత్వమున, అసలే నీకు నాకు జాతి వైరం ఉంది. పిల్లికి ఎలక్కి జాతి వైరం కదండి. ఎలక్ కనబడితే ఓహో బాయ్ టాటా అంటుందేంటి, కోడి ముక్కలాగా చక్కగా నోట్లో పడేసుకుంటుంది. అది సహజం. కనుక ఈ అరిత్వం అనే దళంతు వినుము. ఒక్క మాట ఎలకేం చెప్తోంది, ప్రబలుడైన యతనితో వెరవున సంధియునర్చియు. ప్రబలుడైనటువంటి వాడు, తనకంటే బలమైనటువంటి వాడితో ఆపద సంభవించినప్పుడు స్నేహము చేసి కూడా, కరంబు నమ్మమియా, ఎక్కువగా నమ్మికూడదు, మహాప్రమాదం. నమ్మినట్టుగా నటించడమే, అవసరార్థము నటించాలి తప్ప, నమ్మాలి తప్ప, పూర్తిగా నమ్మేసామని కానీ అందులోకి వెళ్ళిపోతే వాడు మనల్ని తర్వాత ఏం చేస్తాడో, ఏ పరిస్థితికి తీసుకొస్తాడో చెప్పలేము. కనుక ఏం చేయాలి, అంటి ముట్టనట్టుగా ఉండాలి. అది ఎంత వ్యవహార జ్ఞానమో అది. అంచేత ఇది నీతి. మా నాన్నగారు చెప్పేవారు, నేను ఇప్పటికీ కూడా ఆచరణలో పెడుతున్నటువంటి ఒక సూత్రం ఇది. ఇప్పటికీ నేను అది ఆచరణలో పెడతాను. నాతో ఒక్కసారి శత్రుత్వం సంభవిస్తే, ఒక్కసారే, ఎక్కువసార్లు అక్కర్లా, ఒక్కసారి సంభవిస్తే మళ్ళీ జీవితంలో మరి వాడు ముఖం చూడండి. సరే, మా నాన్న నాకు ఇచ్చినటువంటి పాట, నీతో ఒకసారి శత్రుత్వం వాళ్ళకి వచ్చింది అంటే ఎప్పుడు అవకాశం దొరికితే మళ్ళీ అప్పుడు నిన్ను పాతేస్తాడు తప్ప నిన్నెట్టి పరిస్థితుల్లోని కూడా నిన్ను కాపాడే ప్రసక్తే ఉండదు. కనుక వన్స్, ఒకటే ఛాన్స్, మళ్ళీ రెండోదని మన వాళ్ళు అంటారు కానీ నమ్మవద్దని సార్ మా నాన్నగారు చెప్పిన పాట. మరి నమ్మవద్దు. ఏం చేతనంటే ఆ తర్వాత ఎప్పటికీ ఆ శత్రుత్వం లోపల ఉండిపోతుంది. శత్రుశేషం అంటారు దాన్ని, రుణశేషం, శత్రుశేషం, ఇవి చాలా ప్రమాదకరమైనటువంటివి. కనుక తనకైనా తనకంటే బలవంతుడైన వాడితో స్నేహం చేయుట తప్పులేదు, కానీ ఎంతవరకో అంతవరకే ఉండాలి తప్ప ఇంకా మించిపోతే తర్వాత ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవలసి ఉంటుంది అని చెప్పి బోధపరుస్తూ ఉంటుంది. అది అట్లాంటిది బుధులు, పండితులు చెప్పలేదా ఈ మాట, అది నాకు తెలుసు అంటుంది ఎలక. మాలని రాక చూచి భయమర్దితమైన మనంబుతోడ అక్కాలమునందు నీకు చనగా వలయున్. మీరన్నట్టే వాడి రాగానే నువ్వేం చేస్తావు, పారిపోతావు. పారిపోక తప్పదు, నువ్వేం చేయలేవు. అక్కడ కానీ నిలబడితే వాడు కర్రతో బాధేస్తాడు, కనుక వెళ్ళిపోతావు. బెసం రాబిపైకి నువ్వు చెట్టు మీదకి పారిపోతావు. మరి నా ఆలయము చొరన్ సమయమప్పుడ నాకును, ఆ టైంలో నేనున్నాను కదా, నేను నా కన్నంలోకి నేను పారిపోతాను. ఇక్కడ దగ్గరే నాకు, నువ్వు చెట్టు మీదకి పారిపోతావు, నేను కిందకి పారిపోతాను. మనం ఇద్దరం దొరకం. అలాగే ఎలకనే వాడు కొట్టడు, కొడితే పిల్లినే కొడతాడు తప్ప ఎలక వాడికి ఎందుకు. కనుక అత్తరిన్ మేలొనరింతు నమ్ముము, ఇది నిక్కము కజ్జము నీ వెరుంగవే. ఇది కార్యం, ఇది నిజం, నా మాట నమ్ము, ఇలాగే జరుగుతుంది, నేను ఇలాగే చేస్తానని చెప్పి అన్నది ఎలుక. అనవుడు అట్లేల తలప వినుము, భవత్ ప్రాణరక్షణ వెసచేసి తినే అనగా నీవును నమ్మెయి నన్ను ఆపద బాపవలదే నమ్మిరయమునన్. నేను అలా అనుకున్నానా మొదట? లేదే, నీ ప్రాణాలు రక్షించాను కదా నేను. అలాగే నువ్వు కూడా నన్ను నమ్మి వేగంగా నన్ను నీ వల్ల నుంచి తప్పించు. నేను ఎక్కడ నీకు అపకారం చేస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు? అలా జరిగేటువంటి అవకాశమే లేదు అని అంటోంది పిల్లి. అనిన
పిల్లి కిట్టులను ఎల్క వేగిర పడకుము ఉచిత కాల భావ్యమైన యత్న విధి కదా సమగ్ర ఫలత్వంబు నొందు కొందు తలంపక ఊరకుండు. ఇంకోలా అనుకోకు, మరోలా భావించుకో. సమయం వచ్చేదాకా కూడా నేనేమీ చెయ్యలేను, చెయ్యను కూడా. అందులో ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేసింది, నేను చెయ్యను. నేను ఇందాక నీ దగ్గరికి చేరడం నా ప్రాణంకి ఆపద సంభవిస్తుందని నీ దగ్గరికి వచ్చాను. నా ప్రాణరక్షణ చేసావు. అది నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? వలలో ఉన్నావనే నమ్మికతో నీ దగ్గరికి వచ్చాను. నువ్వు వలలో లేకపోతే నేను రాలేను, అయ్యే పని కాదు. నువ్వు వలలో చిక్కుకుపోయావు కనుక నేను వచ్చాను నీ దగ్గరికి. కనుక పరస్పరం ఇంతవరకే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు కోరినట్టుగా నేను నిన్ను విడిపించే అవకాశమే లేదు అని ఇట్లా పలితుండును రోమసుండును ఒండురులతో మాట్లాడుచుండా వేకువయ్యి బాగా తెల్లారిపోయింది. ఇక వాడు వస్తున్నాడు వాడు ఎట్లా అని తనతో కొందరు కుక్కలంగుని ఏతేరంగా. వాడు కుక్కలతో పాటుకొచ్చాడు, వేట కదా, కొన్ని వేట కుక్కలను పట్టుకొని మరి కొంతమంది కూడా కలిసి రాగా ఏతేరంగా కేలన్ క్రూర కృపాణంబును, పెద్ద కత్తోడు పట్టుకొని ఉన్నాడు. భీకర భంగిగా వెసదనుదించన్ మాలడు అధిక సంరంభమునన్. మంచి ఉత్సాహంగా వస్తున్నాడు. ఏవో జంతువులు పడి ఉంటాయి రాత్రి అని. ఇందులో పడింది ఒక్క పిల్లి మాత్రమే. పరిఘనాముడైన పాపాత్ముగని, వాడి పేరు పరిఘ, పాపాత్ముగని భయమడర పిల్లి ఇట్టులనియే ఇంకనేమి చేయువాడ. దీనికి ఇప్పుడు దడబుట్టింది. ఇందాకలే ఎలక భయపడింది, ఇప్పుడు పిల్లి భయపడుతోంది. ఇదే వచ్చే జముదూత ఓలె సత్వరముగా మాలవాడు. ఇక్కడ క్యాస్ట్ గురించి చెప్పడం లేదండి, ఆ వృత్తి చేసేటువంటి వాళ్ళని అట్లా అంటారు. అంతకు తప్పిస్తే అదొక జాతికి పెట్టేశారు. అది జాతి కాదు, అది వేట చేసేటువంటి వాళ్ళకి అలా అనేవారు అప్పట్లో. ఆయన చాలా తొందరగా వస్తున్నాడు, యమధర్మరాజు పంపిన యమకింకరుడు లాగా వస్తున్నాడు, నన్ను విడిపించవా అని ఇప్పుడు భయపడిపోతోంది పిల్లి. అని విని ఓడకు మనుచు తెగగొరికి వేగమయ్యురి బలితుండు అనయము చకితాత్ముండై చనియన్ రోమసుడు అవని జవము పైకి వెసన్. ఈ కొరికేసింది అంతే. దానికి ఎంతసేపు? 2 నిమిషాల్లోనే పడపడగా మొత్తం కొరికి పారేసింది. ఇంకా కొరకడం ఏంటి, అంత దూరంలో వాడున్నాడు. ఇది వెంటనే పరుగున దాని ప్రాణం అది రక్షించుకోవాలిగా. చెట్టు మీదకి ఎక్కిపోయింది, చెట్టు ఎక్కిపోయింది. చెట్టు ఎక్కిపోగానే ఎలుకయు బొక్క లోపలికి నేగి. ఇక్కడ మనకి ఈ పదం మన పక్క తప్పుగా తీసుకుంటారు, కానీ నిజానికి అది అచ్చమైనటువంటి తెలుగు పదం. ఆ కన్నం లోపలికి ఎలుక పారిపోయింది, కానీ ఆ పదం ఏమో తెలుగు పదం అండి. ఇది మీకు అటుపక్క వాళ్ళు వెళితే వాళ్ళ ఈ పదాన్నే వాడతారు వాళ్ళు. ఎముక అంటే అది హోల్ అని, రంధ్రం అని. ఈ తెలుగు పదం మన పక్క ఏమో తప్పుగా అర్థం చేసుకుంటారు దీన్ని. సరే, లోపలికి నేగి ముదంబున పొంచి చూడ. ఆ లోపలికి వెళ్ళిపోయి సంతోషంగా వంగోని చూస్తుంది ఎలక కన్నంలో నుంచి. ఎలక కన్నంలో నుంచి చూడడం భలే గమ్మత్తుగా ఉంటుంది. చాలా కొంతమంది చూసేటప్పుడు వాడని చూసి బొండిలోని ఎలకలా చూస్తున్నాడు రా అనుకో. అంటే బొండిలోకి దూరిపోయిన ఎలక ఇలా చూస్తున్నమాట కొంచెం వంగి. ఈ ఎలకంటే జ్ఞాపకం వచ్చింది, మా తమ్ముడు ఒకడు ఉన్నాడండి, వాడు భలే చిత్రమైనటువంటి వాడు. అదేంటి, వాళ్ళ ఇంట్లోని ఇక్కడి నుంచి అక్కడికి ఒక కర్ర వేశారు. ఆ కర్రకి అటు ఒక కన్నం గోడ కొట్టాలి, ఇటు ఒక కన్నం గోడ కొట్టాలి. ఆ 2 కన్నాల్లో ఎలకలు ఎడిపోయి
అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి తిరుగుతుండేవి అది. ఆ కర్ర మీద నుంచి తిరుగుతుండేవి. వీడు మంచాలు అక్కడే వేసుకొని పడుకోవాలి. ఇవి ఎప్పుడు మీద పడతాయో. వాడు ఏం చేశాడంటే యాత్రలోని 2 పిల్లి బొమ్మలు కొన్నాడు. బొమ్మలు ఆ కన్నంకి ఎదురుగుండా ఒక బొమ్మ, ఈ కన్నంకి ఎదురుగుండా ఒక బొమ్మ పెట్టాడు. ఆ బొమ్మను చూసి భయపడి అవి యువతలకు రావడం మానేసి అందులోనే చచ్చిపోయి, ఒరే నేను తెలివితే అంటే ఏం చేయమంటాం అనేది దాన్ని కొట్టలేము. ఈ పిల్లి బొమ్మను చూసి భయపడిపోయి ఆమె అందులోంచి రాక తిండి లేక అవి ఎప్పుడు వచ్చి చంపేస్తాయి మన భయానికి చచ్చిపోయాలి లోపలే. వీటి తర్వాత దాన్ని ఏదో చేశాడు అనుకోండి. అంటే మేధావిత్వం, తెలివితేటలు, కొన్ని తెలివితేటలు కొన్ని సమయాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంటే అది పొంచి చూస్తుంటేనట సంకులముగానే గుదించి పరిగుండు రినుగ్గ గుటెల్ల చూచి ముక్కలైపోయి ఉన్నది వాళ్ళంతా కూడా చూశాడు. నిష్ఫలతకు చిత్తమెంతయు విషాదము పొందగా, అయ్యో రాత్రి అంతా కూడా ఇంత కష్టపడి వల వేస్తే నిష్ఫలమైపోయింది, ఫలితమేమీ లేకుండా అయిపోయింది కదా అని చాలా విచారించి పోయి పిల్లి ఆ ఎలుకకు నిట్లను చెవికి నింపగురి తినుదాత్త భంగిన్ వాడు వెళ్ళిపోయాడు. మరేం చేస్తాడు, ఇంకా తనకే జంతువులు దొరకలా, వలా పోయింది. ఉసూరుమంటూ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లి ఎలకతో ఇంపలరన్ పలికెనిట్లు మనస్సుకి ఆనందం కలిగించే విధంగా మాట్లాడుతోందట. మేలు చేసి తగిన మిత్రుని బడసి తత్సుచరితముల్ వచ్చు సుఖములు అనుభవింపచు చుటుడిగి వేర్పడియుండుట అరయ నీతి విధుల తెరువు కాదు. మేలు చేసి నాకు చాలా ఉపకారం చేశావు, నేను నీకు తగిన స్నేహితుడిని, తగిన ఫ్రెండ్ని, నువ్వు నాకు తగిన స్నేహితుడివి. ఇంత జరిగిన తర్వాత మనం ఇద్దరం కలిసి ఇంకా హాయిగా సుఖమూలము అందవచ్చు, సుఖంగా హాయిగా ఫ్రెండ్లీగా తిరుగుదాం, స్నేహంగా తిరుగుదాం, హ్యాపీగా ఉందాం. ఏంటి అందులో గడిపోయేంటి, నువ్వు ఆ కణంలోకి పారిపోయేవేంటి, నేను ఈ చెట్టు మీద గడిపోవడం ఏంటి, ఆ ఇదేమీ బాగలేదు, నువ్వు ఇలా వచ్చి యువతలకి అనంది. అనగా భయంబు నొందుటిది ఆరయ బేలతనంబు. ఇది బేలతనం, ఇది భయం పడ్డం ఏంటి, నువ్వు నా గురించి భయపడవలసిన పని లేదంటుంది పిల్లి. నెమ్మిమై నన్ను నమ్మి చెంది భయమోక్షణము గని నాకు చాలా మేలొనరుగా చేసి తీవు. నీ భయాన్ని పోగొట్టుకున్నావు, నాకు చాలా మేలు చేశావు. తుది నుల్లమునంతగా విశ్వసింపక ఇట్లునికి సుఖంబే నాదు సిరికి ఉత్తుడబయ్యదు రమ్ము ప్రీతితో. నేను సంపాదించినవి చాలా ఉంది నా దగ్గర, డబ్బు అంటే దాని ధనం దానికి ఉంది. నేను ఏదైనా ధనం సంపాదిస్తుంది పిల్లి, ఏదో ఫుడ్ సంపాదిస్తుంది, అవన్నీ నువ్వు తినచ్చు. నీ వల్ల కానిటువంటి ఆహార పదార్థాలు కూడా నేను నీకు పెట్టగలను. కనుక నువ్వేమీ బెంగేమీ పడనవసరం లేదు, నువ్వు చక్కగా యువతలకు రా, హాయిగా ఇద్దరం కలిసి తిరుగుదాం అని అంది. బలవంతులైన చుట్టంబులు నేను నీకు మేలు వనరింపగా నిమ్ముల మనుట ఒప్పుదేను కలసి మెలగు విడువు శంక కనుమభిమతముల్. నా అభిప్రాయాన్ని నువ్వు గౌరవించు, నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, మన ఇద్దరం కూడా హాయిగా తిరుగుదాం. ఇంతకంట స్నేహమా, నీ ప్రాణాన్ని నేను రక్షించాను, నా ప్రాణాన్ని నువ్వు రక్షించావు, దీనికంట స్నేహం ఇంకొకటి ఏది లేదు. కనుక ఇప్పుడు మన ఇద్దరం కలిసి హాయిగా తిరుగుదాం. మీరు ఇందాక నల్ల పిల్లి అని అన్నారు, అది నేను చెప్పలేదు మీకు. మా మామయ్య గారు నల్లటి పిల్లిని పెంచేవారు, ఎక్కడ తెల్ల వెంట్రుక కూడా ఉండడానికి వీలు లేదు. అలాంటి పిల్లిని తెచ్చి పెంచుకొని ఆయన పక్క మీద పడుకోబెట్టుకొని తెల్లవారి ఆయన ఒకవేళ శీతాకాలం అయితే ముసుగు కప్పేస్తే దాని లోపల పడుకోబెట్టుకుంటేవారు. ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ దాన్ని దర్శనం చేసిన తర్వాత ఆయన మంచం దిగేవారు. ఒక
ఒక ఆయన ఇంట్లో నుంచి అవతలకి వెళుతుండగానే మళ్ళీ అవతలకి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇంట్లోకి. వెళ్ళిపోయి వాడు ఆవిడతో అన్నాడు, ఏమేమి అవతలకి వెళ్ళాను, పిల్లి కనబడింది, అందుకు వచ్చేసాను, కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి ఒక అరగంట కూర్చొని. ఇలాగ అంటూ ఉండగానే పాపం ఆ పిల్లిని ఒక స్కూటర్ మట్టిసింది. ఆ పిల్లి చచ్చిపోయింది అక్కడ. పిల్లి మొహం చూడటం వల్ల మీకు అపకారం మాట ఏమో కానీ మీ మొహం చూడటం వల్ల అది చచ్చిపోయింది అక్కడ. అంచేది ఏదో మన మొహాలే గొప్పవేమీ కావు, చాలా తప్పది. ఒకళ్ళ ముఖం చూడడం వల్ల ఏదో మనకి కీడు జరిగిందని, అపకారం జరిగిందని. కావిడితో అన్నాడు భర్త, ఏమనంటే, ఇవాళ ఉదయాన్నే నీ మొహం చూశానే, వెళ్ళిన పని అవ్వలేదు, దరిద్రం నీ మొహం చూస్తే నాకే పని అవ్వదు అని అన్నాడు. ఆయన ఏదో కోపం కొద్ది అన్నాడు. ఇవాళ రోజు నా ముఖం చూసేవాళ్ళు మీరు, ఇవాళ మీరు లేవగానే అద్దం దగ్గరికి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంచేత ఎవరి ముఖం చూడడం వల్ల ఎవరి ముఖం ఏమైపోతుందండి? మంచే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలాంటి దురూహలు పెట్టుకోకూడదు. నల్ల పిల్లిని చూస్తే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఆ నల్ల పిల్లి క్షేమంగా ఉంటే అంచేత చాలా తప్పది. పిల్లి దర్శనం అయితే తప్పని, అల్లది అయితే తప్పని, ఇవన్నీ కూడా కొన్ని అపనమ్మకాలు. కొన్ని ఎందుకు పెట్టారన్నది మీకు మళ్ళీ చెప్తాను, మళ్ళీ సమయం వచ్చినప్పుడు. అసలు అవి దుశ్శకునములుగా ఎందుకు పెట్టారు అన్నది మళ్ళీ మరొకసారి మీకు తప్పనిసరిగా చెప్తాను. మరి మిత్రభావం బొరయుటయు, అరులను మిత్రులందిలియనారయుటెంతయు, సూక్ష్మకృత్యమవ్యరవతి దుర్లభంబు, అరులు వీరనయుండ ఉండియు, మిత్రభావమున్ బొరయుటయున్, సుహృద్జనుల పోలికి కలిగియు, శత్రుతాగుణ స్ఫురణమొకప్పుడు చూపుటయు, చూతుముగాది ధరిత్రి నెల్లడం. అందుచేత ఎవడు మిత్రుడు ఎవడు శత్రువు అని చెప్పగలం? ఒకవేళ స్నేహంగా ఉండి కూడా అపకారం చేసేసిన వాళ్ళు లేరా? స్నేహంగానే ఉంటారు, కానీ ఉండి అన్నిటికంటే గొప్ప కష్టమైనది ఏదంటే అనుకూల శత్రుత్వం. అనుకూల శత్రుత్వం అంటే అర్థం ఏంటి? మనకి అనుకూలంగా ఉంటూనే మనకి వెనక్కి గుమిద వేస్తాడు అన్నమాట. అలాంటి శత్రువు ఉన్నాడు అనుకోండి, వాడు తెలిసిపోతాడు వీడు శత్రువు అని. శత్రువు అని తెలిసిపోతే మనం జాగ్రత్త పడతాం కదా. కానీ శత్రువు అని తెలియకుండా స్నేహితుడిలాగా నటిస్తూ పంచప్రాణాలు పెట్టేసినట్టుగా యాక్ట్ చేస్తూ ఎంత ప్రమాదాన్నైనా తెచ్చిపెడతారు. అలాంటి వాళ్ళతోటి పెద్ద ప్రమాదం. చాలా దూరంగా ఉండాలి. కనుక ఇక్కడ మిత్రత్వం శత్రుత్వం ఏంటి? నువ్వు నన్ను నమ్మాలి, నేను నిన్ను నమ్మాలి, అంతే. కావున నిన్ను పెద్ద గదియుట గజ్జంబు కాదు, నీవును మద్వశగతిని పొందుట చూచితేనియు, నేమరంచనదెట్లంటేని. నీకు ఏ బెంగ లేదు, ఏ భయపడవలసిన అవసరము లేదు. మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉందాం, సంతోషంగా తిరుగుదాం, రా యువతలకి అని అంటే బలవద్రిపులు ప్రయోజనములకైలో బొటుట కల్గు, పొలముల నేనుంగులు దీమంబుల పజ్జదగిలి నెట్టన పట్టుబడిన క్రియ చతురమతి. బలవద్రిపులు గొప్పదైనటువంటి శత్రువుల్ని పట్టుకోవాలని అంటే ఏం చేయాలి? ప్రయోజనం కోసం అని చెప్పి బలలు వేస్తారు. దీముల పజ్జన్ అంటే ఒక మేకను పెడతారు అక్కడ. ఏనుగులను పట్టుకోవాలనంటే ఏం చేస్తారు తెలుసా అండి? పెద్ద గుమ్మిత వేసి దాని మీద కర్రలు పరిచేసి దాని మీద గడ్డి చల్లుతారు, దాని ఆహారాన్ని పెడతారు. పాపం మీద ఆహారం అనుకొని దాని మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఆ ఏనుగు గుమ్మిలో పడిపోతుంది, ఆ ఏనుగుని పెట్టేస్తారు. పులిని పట్టాలని అంటే బోను పెడతారు. ఆ బోను తాడు ముందు ఉన్నటువంటి తలుపు ఏదైతే ఉందో దాని తాలూకా తాడు పట్టుకొని చెట్టు మీద కూర్చుంటాడు. లోపల మేక చెవికి ముళ్ళు గుచ్చి దాన్ని పట్టుకుంటాడు తాడు. దాన్ని ఇలా లాగ్గానే అది ఆ రాత్రిపూట మేన అరుస్తుంది. తన ఆహారం అక్కడ ఉందనుకొని పులి వస్తుంది. ఆ పులి ఎప్పుడైతే బోన్ లోపల ప్రవేశించి ఆ మేకను పట్టుకుంటుందో వీడి మీద నుంచి ఆ తలుపు వదిలేస్తాడు. ఇక పులి పడిపోతుంది. ఇది వేటగాళ్ళ యొక్క లక్షణాలు. వేటలు ఇలా ఆడతారు. కనుక
ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ బలవద్రిపుల ప్రయోజనం కోసం ఇవన్నీ కూడా పొలాల్లో ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏనుగుల్ని ఇలా పడుతూ ఉంటారు. అరియడ మిత్రభావమొకప్పుడును కార్యము పొంటి గల్గినన్వెరవున బాము బట్టునెడ నిక్కము నమ్మక దాని వాతికిన్గరము దొలంగ చేయు నరుకర్జము వట్టి చెరించుటప్పదే పొరుగున నుండి నీకు హితముందగజేసదనెప్పుడు పంచినన్ విను నీకామిషమేను నే అడగడున్ విశ్వాసంబూని చేరిన నీ చిత్తమొకప్పుడు గత వికారీభూతమై దుర్వినోదన హింసారుచినందు నీ సుత సుహృద్బంధు వ్రజంబేని ననగన్నన్ సహింపదాత్మ కరుణం మన్నింపు మిట్లుండెదన్ అని అంత నిలువక బలుపుటిరి జిక్కి పేరాకలితో రేయల్లనున్న కథమున. ఇక్కడ అంటుంది ఈ ఎలక, నువ్వు చెప్పినవన్నీ రైటే, నేను కాదనలా. నిన్ను నేను ఎలా నమ్ముతాను? మా వాళ్ళు, మా చుట్టాలు, నీ వాళ్ళు, నీ చుట్టాలు, నీ బంధువులు నీ దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు మంచివాడివే, కానీ మీ చుట్టాలకి అందరికీ తెలియదు కదా. వాళ్ళలో ఎవరైనా సరే నన్ను నంచేసుకుంటే, ఓ చిన్న ఏదో ముక్క నోట్లో పడేసుకుంటే ఏం చేస్తా? ఇంకా నేను నా వల్ల ఏమీ కాదు కదా. నువ్వు ఏం చేయలేవు కదా. మీ చుట్టాలకు అందరికీ నువ్వు ఎక్కడ నాకు చెప్పగలవు? కనుక నీ బంధువులతో నువ్వు అక్కడ అట్లా ఉండు. నా బంధువులు, మా వాళ్ళు, మా చుట్టాలు చాలామంది వస్తుంటారు. మరి వాళ్ళకు కూడా నీ గురించి తెలియదు కదా. అంచేత మనకెందుకు ఈ బాధ? మా చుట్టాలకు అందరికీ నేను ఎక్కడ చెప్పగలను? మా చుట్టాలందరినీ నేను ఎక్కడ పరిచయం చేయగలను? మీ చుట్టాలందరినీ నాకెక్కడ పరిచయం చేయగలవు? నీకేం బాధ లేదు, నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. మన ఇద్దరు స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటుంది. చూసారా అక్కడ గమ్మత్తు? నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటాను. స్నేహం మాత్రం పోదు. తమ తమ నెలవులు తప్పిన తన మిత్రులే శత్రులో ఒకట తథ్యము సుమతి. చోటు తప్పకూడదు, మన చోట్ల మనం ఉండాలి. ఇంకా నిలవక ఇంకా అంటుంది, బలుపుటిరి చిక్కి పేరాకిలితో రేయల్లనున్న కథమున నీకు చలిది వలసి పిలిచెదవిటు. నాకు అర్థమైపోయింది నీ ఆలోచన. రాత్రి ఎప్పుడో పడిపోయావు ఆ వల్లో, సంధ్య ఎప్పుడు పడ్డావు, తెల్లవార్లు నీకు తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు చలిదికి వలయు చలి అన్నాం అన్నమాట. ఉదయాన్నే నీకు అవసరం, తినాల్సిన అవసరం ఉంది, అందుకు నువ్వు నన్ను పిలుస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. అదే కదా అక్కడ అవతల మాట్లాడేటువంటి వాళ్ళ తాలూకా విషయం ఏమిటి అన్నది గ్రహించగలిగేటువంటి శక్తి ముందు మనకి ఉండాలి. మీరు ఏమనుకుంటారో కానీ అనుకోరు కదా. నేను చెప్పేయచ్చు, మాట్లాడేయచ్చు, ఫ్రీగా మాట్లాడచ్చు, ఈజీగా. వైశ్యులతో చాలా చాలా తెలివిగా ఉంటారు. ఆ మాటలు, ఆ టెక్నిక్ వాళ్ళకి అంటే వైశ్యులకు తెలిసినంతగా ఏదో అనొచ్చు, అందరూ సమానమేనండి, అంతా సమానమేనండి. ఎవరి తెలివితేటలు వాళ్ళవేం సార్. వైశ్యులు చాలుగా ఆ టెక్నిక్, అందరూ వ్యాపారం చేస్తారు, కానీ వైశ్యులు చేసినంత టెక్నిక్గా వ్యాపారం తక్కిన వాళ్ళు చేయలేరు. అది అవుతుంది. వైశ్యులకు వచ్చే దాకానే వెళ్ళగానే ఓహో ఏంటి అక్కడ కనపడడం మానేసలేదు. ఇంత పెద్ద చూసారా మరి ఎప్పటి నుంచో సన్నిహితులు, ఎప్పుడు కనబడ్డా వ్యక్తి రండి 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 మంచి వాళ్ళు ఎక్కడ కనబడమని నల్లపోస అయిపోయింది బొత్తిగా మా మీద. మీరు సిరికన్ నేసారు, మీరు ఎక్కడ కనబడటం లేదండి. వీడు తెగ పొంగిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు ఆయన. ఒరే బాబు టీ తీసుకురారా, ఈయన కనబడటమే కష్టం. అలాంటిది మన దగ్గరికి వచ్చారనంటే నువ్వు ఏంటి మామూలుగా ఆలోచిస్తున్నావా ఏంటని. పాపం ఆయన ఎంత చెబితే అంతగా కొని వెళ్ళవలసిందే. వాడు అయిపోయింది పని పడిపోయి. అంటే వాడికి మొట్టమొదటే గట్టిగా వేసాడు. కనుక టెక్నిక్స్ ఇవన్నీ మీకెట్లా తెలుసు అంటారేమో. ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు అందరూ ఎన్ని వ్యాపారాలు చేయనివ్వండి,
ఏదైనా వాళ్ళ రూటు వేరు, మీ ఈ క్యాస్ట్ ప్రత్యేకంగా ఈ బీజంతో ఉన్నటువంటి వీళ్ళు చేసినట్టుగా వ్యాపారం మాత్రం ఎక్కిన వాళ్ళు చేస్తారంటే నాకెందుకు మాత్రం నమ్మకం కుదరదు. మరి కాదంటే నేను అంగీకరిస్తాను, అంగీకరిస్తాను. కానీ నా ఊహ అది. నా ఫ్రెండ్స్ అందరూ కూడా వైశ్యులే సార్. నా ఫ్రెండ్స్ అందరూ, నా చిన్నప్పటి నుంచి నా స్నేహితులందరూ వైశ్యులు, వెలం దొరలే. ఏ రెండు క్యాస్టులతో నా స్నేహం. మరి అనుడు నిట్టు తలపనగునే మత్ప్రాణరక్షకుడవైన నిన్ను శత్రుగాగ తలతునే కృతజ్ఞతయు పౌరుషంబును కలుగ నేను వెరవలదు అనగా ఒత్తిగా అన్యాయమా? నిన్ను నేను చంపేస్తానా? ఎంత మాట్లాడావు, నన్ను నమ్మవు. ఎక్కడైనా నేను అలా చేస్తానంటావా? నా మాట నిజం సుమా, నన్ను నమ్ము అని అంటుంది. అని నా రోమసునకు పలితుండిట్లనియే మళ్ళీ ఆ పిల్లితో ఎలకేలా అంటుంది, నీ వలన నేను బ్రతికితి. నిజం, నీ వల్ల నేను బతికాను. నీవును నా కథన మాలనికి నగపడవైతి, నువ్వు నా వల్ల రక్షింపబడ్డావు కనుక కల్గు సుహృద్భావం చాలు నిన్ను చేరతగదు ఈ ఇట మీదను. మళ్ళా మనం కలిసి తిరగడం అనేటువంటిది జరిగే పని కాదు. ఇక మీద నువ్వు అలాగా ఆశించొద్దు కూడా, అది జరిగే పని కాదు. నువ్వే, నేనే అంటుంది. ఈ విధంబున శుక్రవాక్యంబులు గల వాకర్నింపును. శుక్రనీతి మన శుక్రాచార్యులు వారు చెప్తుంటాం కదా, చుక్క ఇటుపక్క ఉంది, చుక్క అటుపక్క ఉంది, అటు వెళ్ళకూడదని. ఈయన మనకి 4 రోడ్ల సెంటర్లో ఉన్నటువంటి పోలీసులాగా నువ్వు మీరాగండి, మీరెళ్ళండి, ఇటుపక్క తూర్పుకి పడమరకి ఈయన వస్తుంటాడు. ఆ చుక్క ఏది? శుక్రుడు. ఆయన ఎవరు? శుక్రుడు, శుక్రాచార్యుల వారు. ఆ నక్షత్రం, ఆ చుక్క అంటారు. చుక్క తూర్పుకుందా పడమరకుందా అని అడుగుతారు. ఏమి కారణమని, ఏం జరిగింది ఇక్కడ? శుక్రాచార్యుల వారు బలికి దానం ఇచ్చేటప్పుడు శుక్రాచార్యుల వారు ఏం చేశారు? ఆ బలి దానం ఇస్తున్నాడు ఎవరికి? వామనుడికి నీళ్లు ఇచ్చి దానం ఇవ్వడానికి నీళ్లు పోస్తుంటే ఆ కన్నం దగ్గర ఈయన అడ్డుపడ్డాడు. ఎవరు? ఈ శుక్రాచార్యుల వారు, గురువు గారు. అడ్డుపడగానే ఆయన ఏం చేశాడు? దర్భపూలతో పొడిచాడు. పొడవగానే కన్ను పోయింది ఆయనకి. అంచేత ఒంటి కన్ను వాడు కనబడితే అని నా విని ఇట్టిదా బ్రతుకు తెలుగు రంగుటం చేసి నిన్ను బోంట్లక నమ్మక ఏనును బ్రతికెదవనక నీవుంగని చండాలు నియట్టి వారి మాయలు నిన్ను బొందకయుండ బ్రతుకు నెరి బొమ్మింకన్. ఇక వెళ్ళిపో, మరి మనకి స్నేహం లేదు అని విని సిగ్గుబడి తన చోటికింజని పిల్లి సమ్మతిన్ బలితుండును వేరొక తగు లాగకుంజని. ఇక మరి అక్కడ ఉండకూడదు. ఏం చేతనంటే ఆల్రెడీ ఈయన ఖండించేశాడు కదా, అంటే కోరి మళ్ళా అతని శత్రుత్వం పెంచేశాడు ఈయన. ఎవరు? ఈ పరితుడు అనేటువంటి ఎలక. ఇక అక్కడ ఉండతగదు, ఎప్పుడైనా ప్రమాదమే. ఇంకా కనుక నన్ను నమ్మలేదు కనుక దీన్ని విడిచిపెట్టడానికి వీలు లేదని చెప్పేసి మళ్ళీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టచ్చుగా. అంచేత ఏకంగా ఆ చోటే వదిలేసి సముచిత వర్తనంబునం వేరొక చోటికి ఏగి మరొక దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. ఇంకా అక్కడ ఉండలే. బలు పగరవలని ఆపద దలుగుటకును రిపునిహీన తరువైనదగు కలిసికొని బ్రతుకుటకుని ఎలుకయు పిల్లియును వెరవులెరింగించతగన్. ఇది ఈ పిల్లి ఎలుక చెప్పినటువంటి లోకానికి అందజేసినటువంటి ఒక నీతి. ధర్మరాజా, నీ పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే నీకంటే బలవంతుడితో స్నేహం కొంతవరకే చేసి తర్వాత వాళ్ళని విడిచిపెట్టేలా తప్పిస్తే లేకపోతే ప్రమాదం సంభవిస్తుందని ఆయనకి బోధ చేసినటువంటి వాడు అయ్యాడు భీష్మాచార్యుల వారు. ధర్మరాజు గారికి ఈ నీతిని తెలియచేశారు. అని విని కౌంతేయాగ్రజుండు శాంతనునితో, మరి ఎవరిని నమ్మకపోతే ఎట్లా? జీవితం ఎలాగెడుతుంది? మీరు అన్నారు ఎవరిని నమ్మొద్దన్నారు. అలా నమ్మకపోతే జీవితం ఎలాగెడుతుంది? అది నాకు తెలియచేయమంటే తప్పనిసరిగా చెప్తానన్నాడు. ఆయన ఏం చెప్తారో మనం రేపు విందాం. స్వస్తి.